గంట సమయం ఇచ్చారు. మంత్రులందరూ బాధ్యత లేని మన ప్రాంతానికి బాధ్యులు కానటువంటి ఎంపీలందరూ కూడా లెటర్లు ఇచ్చారు. శాంతకుమార్ కి లెటర్ పెట్టారు, గడ్కరీకి లెటర్లు పెట్టారు. ఏం దుర్మార్గమైనటువంటి పరిస్థితి మంత్రిది. ఏం ఆలోచన విధానం. నాకు సంబంధం లేదంటాడు ముఖ్యమంత్రి గారు. నన్ను పిలువరు. నీ బాధ్యత లేదా ఈ జిల్లా మంత్రిగా? బాధ్యత లేదా ఈ జిల్లా మంత్రిగా? ఈ గోడి ఇప్పించుకునేటువంటి పరిస్థితి లేదా? రాగిరి, గజ్వేలు, చౌటుపల్లి వచ్చే ఎన్నికల కన్నా ముందు 28 కిలోమీటర్లు అని చెప్పినావు. 60 చేస్తామని అన్నావు. ఇది అన్యాయం అని అన్నావు. మున్సిపాలిటీ నుంచి పోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి అని అన్నావు. పోలీసు వాళ్ళని అడ్డుకో అని అన్నావు. అదే పోలీసు వాళ్ళతోటి నిర్బంధంగా సర్వీస్ చేస్తా ఉన్నావు. సర్వే చేస్తా ఉన్నావు. బాధితులు ఇలా అందరూ కూడా ఇంటికి వస్తే కూడా కనీసం కనికరం లేకుండా, బాధ్యత లేకుండా నాకు ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తలేడు అంటున్నాడు. నేను పిలువడు. నువ్వు ప్రజెంటేషన్ చేయవా, రిప్రజెంటేషన్ చేయవా అంటే కాదు అని అంటాడు. నేను చెయ్యను అని అంటాడు. నువ్వు బాధ్యత లేనోడు. ఏమిటికి నీకు ఇంకా పదవి? ఏమిటికో అంటున్నావు? ఒక జిల్లా మంత్రివి, రవాణా శాఖ మంత్రివి, రోడ్డు భవనాల శాఖ మంత్రివి. ఏమిటికి బాధ్యత లేనోడు? రాజీనామా సలకబెట్టు. ప్రజలు గారా అడ్డికి పోసారు. భూమిని తీసుకొని రైతులని తెల్లారే వరకల్లా మొత్తం దరిద్రులను చేసేటువంటి దరిద్రుడు ఎవడని ఉంటే వెంకరెడ్డి గారు. మాట మన్నది నిలబెట్టుకోవాలి. రాగిర్లు అయితే ఏదైతే మాట అన్నాడో ఆ మాట ప్రకారం ఆ రోజు రైతులు భూమి కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూమి అన్నా ఇవ్వాలి. లేని ఎడల 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఏదైతే పోతుందో ఆ రేటు ప్రకారం ఇవ్వాలని అనేకమైన మీటింగ్లలో అనేకమైన వాగ్దానాలు చేసిన మంత్రి ఈ రోజు రైతులు 4 గంటల రాత్రి లేచి ఒక మినిస్టర్ని కలిస్తే మాకు న్యాయం జరుగుతుందని 4 గంటల రాత్రి వచ్చి ఇంటి ముంగల కూర్చొని అనేక రకాలుగా ప్రాధాయపడితే 10 గంటలకు 11 గంటలకు బయటకు వచ్చి ఇప్పుడు నాకు సంబంధం లేదని రైతులని బజార్లు వేసే విధంగా మాట్లాడుతున్న సందర్భం మినిస్టర్ గారు ఉన్నది. అదే విధంగా మినిస్టర్ గారు పదవి అనేది ఒక ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకు పనిచేసే విధంగా ఉండాలి. నాకు సంబంధం లేని విధంగా ఉంది కాబట్టి వెంబడే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు చౌటుప్పల ప్రాంతం నుంచి వస్తే నిన్ను ఖచ్చితంగా గెలవ చేసి అక్కడ ఆప్తమనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఆర్టీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ రేపు పొద్దుగాల ఏదైతే మనం 10 గంటలకు రైతులను రమ్మని చెప్పారో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు కాకుండా ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో వచ్చి దాన్ని బైకాట్ చేసి పెద్ద మొత్తంలో పోరాటం కొనసాగించవలసిందిగా రైతులని ఈ న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగాలని కూడా మనం అందరం కూడా రైతుల ఐక్యతంగా ఉండి పోరాటం పాల్గొనాలి. గతంలో వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్నోసార్లు పలు మాటలు చెప్పారు, అబద్ధం చెప్పారు. ఇలా పదవి వచ్చిన తర్వాత ఎవరికి తొత్తుగా మారినామని చెప్పేసి ఈ రైతుల తరఫున మేము చెప్తా ఉన్నాం. మీరు ఎవరి కొరకు లోబడి పనిచేస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు పేరు చెప్తా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారు సంబంధం లేదంటారు. మీరు ఆ శాఖ ఎందుకు మరి రోడ్డు భవనాల శాఖ ఎందుకున్నది మీకు? పోలీసులో పెట్టి అడ్డు పెట్టి మాట్లాడతాను. నువ్వు బయటకు వచ్చి మళ్ళీ కిలో మాట్లాడుతూ మటన్ చెట్టు కొద్దిగా ఓటేస్తే మొదటి